వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ ఆఫ్లైన్లో మీరు తీసుకోవాలి అని అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర ఉంటుంది. మీరు నేరుగా వచ్చి గ్రూప్స్ కానీ ఈఓ కానీ సిడిపిఓకి సంబంధించి అలాగే ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ఇక్కడ నుంచి పొందవచ్చు. ఇక అలాగే ఎక్స్క్లూజివ్గా మీకు ఆన్లైనే కావాలి అని అనుకుంటే, ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ వినాలి అని అనుకుంటే, సో ఐకాన్ ఇండియా యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, ఐఓఎస్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా కూడా క్లాసెస్ని పొందవచ్చు. సో మనం ఇక ఈరోజు ఇండియా పాలసీస్ అండ్ స్కీమ్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. సో కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి విధానాలకి సంబంధించి ఎగ్జామ్స్ సిలబస్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి వీటిలో భాగంగా మనం ఈరోజు రాష్ట్రీయ మహిళా కోష్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏమని అంటున్నాము అని అంటే రాష్ట్రీయ మహిళా కోష్ అని అంటున్నాం. సో రాష్ట్రీయ మహిళా కోష్, రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటిది ఏంటి అని అంటే ఒక స్కీమ్గా భారతదేశంలో అమలవుతూ ఉంది. మరి రాష్ట్రీయ మహిళా కోష్ని ఇంకా ఏమని పిలుస్తూ ఉన్నారు అని అంటే నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. దీనినే ఏమని పిలుస్తున్నారు అని అంటున్నాం, నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి కూడా దీనిని మనం పిలుస్తూ ఉన్నాము అని అంటున్నాం. నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం, NCFW అని చెప్పేసి కూడా. దేన్ని పిలుస్తూ ఉన్నాం? రాష్ట్రీయ మహిళా కోష్ని. సో మరి ఈ రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి స్కీమ్ని ఎందుకోసం తీసుకురావడం జరిగింది, సో దీని ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలి అని అనుకుంటుంది, ఇది ఎవరికి లబ్ధిని చేకూరుస్తుంది అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1కి అలాగే సిడిపిఓకి సంబంధించినటువంటి సిలబస్లో 8th యూనిట్లో పేపర్ 2లో అడుగుతున్నటువంటి స్కీమ్ అండి. సో మరి దీనికి సంబంధించి ఈ స్కీమ్కి సంబంధించి రాష్ట్రీయ మహిళా కోష్ అనేది మహిళలకి సంబంధించి ఎవరైతే పేద వర్గాలలో ఉన్నటువంటి మహిళలు, ఆస్తులు కలిగి లేనటువంటి మహిళలు ఉన్నారో వారిని బహుముఖ కోణాల ద్వారా అంటే వివిధ రకాలుగా ప్రయత్నం చేసి వారికి సంబంధించి సామాజిక ఆర్థిక గుర్తింపునివ్వాలి అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఏమని అంటున్నాం, ఎవరైతే మహిళలు పేదరికం లేదా ఆస్తులు కలిగి లేనటువంటి వారు ఉన్నారో, ఆస్తులు కలిగి లేని మహిళలకి సంబంధించి ఈ స్కీమ్ అనేది ప్రాధాన్యత ఇస్తూ ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది అని అంటున్నాం. మరి ఇలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ ద్వారా, ఈ రాష్ట్రీయ మహిళా కోష్ ద్వారా ఏం చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది అని అంటే ఈ పేదరికంలో ఉండి ఆస్తులు కలిగి లేనటువంటి మహిళలకి సామాజిక అలాగే ఆర్థిక గుర్తింపును అందించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది అని అంటున్నాం, సామాజిక ఆర్థిక గుర్తింపును ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది అని అంటున్నాం. సార్ మరి మొదటిసారి రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే ఈ స్కీమ్ని 1993లో ప్రారంభించడం జరిగిందండి. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో 1993లో రాష్ట్రీయ మహిళా కోష్ అనేది వచ్చింది. దీన్నే నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. 1993లో వచ్చినటువంటి రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి స్కీమ్ సరైనదా కాదా అని చెప్పేసి రేపు మిమ్మల్ని అడుగుతారు. లేకపోతే రాష్ట్రీయ మహిళా కోష్ అనే దానిని మరొక పేరుతో ఏం పిలుస్తున్నారు అని కూడా అడుగుతారు. అప్పుడు నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
సో మరి ఇది ఎవరికి ప్రాధాన్యతనిస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతారు. పేదరికంలో ఉన్నటువంటి మహిళలతో పాటు ఆస్తులు కలిగి లేనటువంటి మహిళలను వారికి సామాజిక ఆర్థిక గుర్తింపునిచ్చేందుకోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రీయ మహిళా కోష్కి సంబంధించి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. సో మరి ఇది నేషనల్ క్రెడిట్ ఫండ్ అని అంటున్నాం. సో నేషనల్ క్రెడిట్ ఫండ్ ద్వారా మహిళలకి సంబంధించి మైక్రో రుణాలు, ఏదైతే మైక్రో ఫైనాన్స్ ఉంటుందో ఆ మైక్రో ఫైనాన్స్ని అందించడం జరుగుతూ ఉంది. దేన్ని అందిస్తూ ఉన్నారు అని అంటున్నాం? మైక్రో ఫైనాన్స్ని అందించి వారి ఆర్థిక వృద్ధి కోసం ఈ మైక్రో ఫైనాన్స్ని కల్పించి వారిని సామాజికంగా గుర్తింపు వచ్చేలాగా మహిళలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి మైక్రో ఫైనాన్స్ని అందిస్తున్నటువంటి రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి పథకాన్ని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని చెప్పేసి నేను మరొక అంశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. సో మరి ఈ రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి పథకం ఏదైతే కేంద్ర మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ ఉందో, శిశు సంక్షేమ శాఖ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ శాఖ పరిధిలోనే ఏది ఉంది అని అంటున్నాము అంటే రాష్ట్రీయ మహిళా కోష్ ఉంది. సో రాష్ట్రీయ మహిళా కోష్ను ఇలా కూడా రాయొచ్చు, ఆర్ఎంకే స్కీమ్ అని చెప్పేసి. సో ఆర్ఎంకే స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అంటే కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంది అని అంటున్నాం. మరి ప్రస్తుతం కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి కేంద్రంలో ఎవరున్నారు అని అంటే కేంద్రంలో ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా మనం ఎవరిని చూస్తూ ఉన్నాము అని అంటే స్మృతి ఇరానీ గారిని చూస్తూ ఉన్నాం. స్మృతి ఇరానీ గారు భారతదేశానికి సంబంధించి కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు అని అంటున్నాం. ఈ శాఖ పరిధిలోనే రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి పథకం కొనసాగుతుంది అని అంటున్నాం. మరి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే మనం రాష్ట్రీయ మహిళా కోష్ అంటున్నామో దీనికి ఒక చైర్మన్ కూడా ఉన్నారండి. సో మరి చైర్మన్గా ఎవరున్నారు అని అంటే నందిని ఆజాద్ గారు ఉన్నారు. సో ఆర్ఎంకే చైర్మన్. సో ఈ ఆర్ఎంకే చైర్మన్గా రాష్ట్రీయ మహిళా కోష్ చైర్మన్గా ఎవరున్నారు అని అంటున్నాము అని అంటే నందిని ఆజాద్. ఎవరు అంటున్నాం? నందిని ఆజాద్ గారు ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా ఈ రాష్ట్రీయ మహిళా కోష్ స్కీమ్ అనేది రావడం జరిగింది. పేదరికంలో ఉన్నటువంటి మహిళలను మరి ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకొచ్చేందుకోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటున్నాం? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటినే మనం ఏమంటాము అని అంటే స్వయం సహాయక బృందాలు అని అంటాం. స్వయం సహాయక బృందాలకి సబ్సిడీ రుణాలను, మైక్రో రుణాలను అందించడంలో ఈ రాష్ట్రీయ మహిళా కోష్ అనేటువంటి స్కీమ్ చురుగ్గా పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. సో ఇలా పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి ఒక సామాజిక ఆర్థిక గుర్తింపును తీసుకొస్తుంది అని అంటున్నాం. సో మరి ఆర్ఎంకేకి సంబంధించి ఏదైతే రాష్ట్రీయ మహిళా కోష్ స్కీమ్ ఉందో ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ఏ రుణాలు అందాయి అని అంటే లోన్ ప్రమోషన్ స్కీమ్స్ అందాయి. ఏమంటున్నాం? సో దీనికి సంబంధించి అందినటువంటి రుణాలు ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకటి ఏమంటున్నాము అని అంటే ఇప్పటి వరకు రాష్ట్రీయ మహిళా కోష్కి సంబంధించినటువంటి రుణాలుగా ఏ రుణాలను అందించారు అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఒకటి ఏమంటున్నాము అని అంటే లోన్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి అందజేయడం జరిగింది. ఏమంటున్నాం? లోన్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. దీని ద్వారా మహిళలకి రుణాలు ఇవ్వడం జరిగింది. మరొకటి ఏమంటున్నాము అని అంటే ప్రధానమైన రుణ పథకం అని చెప్పేసి అంటా ఉన్నాం. మరొకటి ఏమంటున్నాం? ప్రధాన రుణ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ పథకం ద్వారా కూడా రుణాలను అందజేశారు. ప్రధాన రుణ పథకం ద్వారా కూడా
నెక్స్ట్ మూడోది ఏమంటున్నామనంటే గోల్డ్ క్రెడిట్ పథకం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? గోల్డ్ క్రెడిట్ పథకం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. గోల్డ్ క్రెడిట్ పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏమంటున్నాము అని అంటే నాలుగోది హౌసింగ్ లోన్ పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు అని అంటున్నాం? హౌసింగ్ లోన్ స్కీమ్ లేదా పథకం, హౌసింగ్ లోన్ స్కీమ్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ స్కీమ్ని కూడా హ్యాండిల్ చేశారు. ఏమంటున్నాం? వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమంటున్నాము అని అంటే రిపీట్ లోన్ స్కీమ్. ఏమంటున్నాం? రిపీట్ లోన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ రాష్ట్రీయ మహిళా కోష్ స్కీమ్లో భాగంగా ఏమేమి అందజేస్తూ ఉన్నారు అని అంటే ఒక 6 రకాల రుణాలను అందజేస్తూ ఉన్నారు. ఈ స్కీమ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చి లోన్ ప్రమోషన్ స్కీమ్ అంటున్నాం, రెండోది వచ్చి ప్రధాన రుణ పథకం అని అంటున్నాం, మూడోది వచ్చి గోల్డ్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి గోల్డ్ క్రెడిట్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం, నాలుగోది వచ్చి హౌసింగ్ లోన్ స్కీమ్ అంటున్నాం, ఐదవది వచ్చి వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్స్ అని అంటున్నాం, నెక్స్ట్ ఆరోది వచ్చి రిపీట్ లోన్ స్కీమ్స్ అని అంటున్నాం. సో ఇలా రాష్ట్రీయ మహిళా కోష్ అనేది గ్రామీణ ప్రాంతాలలో పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి అలాగే ఆస్తులు లేనటువంటి మహిళలకి ఆర్థిక భద్రతను కల్పించేందుకు, వారు స్వయంగా ఎదిగేందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ రుణాలని అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. సో ఇలా ఈ రుణాలకి సంబంధించినటువంటి దాని మీద కూడా ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయవచ్చు. ఎలా చేయవచ్చు అని అంటున్నాము అని అంటే రాష్ట్రీయ మహిళా కోష్కి సంబంధించి ఏ రుణాలను అందిస్తున్నారు అని అంటే వీటిని గుర్తుంచుకోవాలి. లోన్ ప్రమోషన్స్, ప్రధానమైన రుణాలు, గోల్డ్ క్రెడిట్స్, హౌసింగ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్స్, రిపీట్ లోన్స్. సో ఇలా రాష్ట్రీయ మహిళా కోష్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా, ఈ పథకం ద్వారా మహిళలు సామాజిక ఆర్థిక భద్రతను పొందుతున్నారనేటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మైక్రో ఫైనాన్స్ని అందించి మహిళలని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పథకం గురించి మీరు మీ ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.